జనవరి 22వ తేదీన జరగబో అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పాల్గొనే అవకాశం దళిత వర్గానికి చెందిన గరికముక్కు సుబ్బయ్యకి అయోధ్య నుండి ఆహ్వాన పత్రిక అక్షింతలు అందించడం శుభ పరిణామమని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అన్నారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం భీమవరం శాసనమండలి క్యాంప్ కార్యాలయంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు చేతుల మీదుగా సుబ్బయ్యకి గౌరవ సత్కారం అందించారు. 2024 జనవరి 22వ తారీఖున ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రాముల వారి యొక్క గుడి ప్రతిష్ఠ జరుగుతుంది. చాలా అద్భుతమైన విషయం. ఈ 500 సంవత్సరాలు కూడా మనం వేచి చూసాం. అనేక రకాలైన పోరాటాలతో అయోధ్యలో ఈరోజు రామజన్మభూమి నిర్మించుకుంటున్నాం. ఈ నిర్మాణం చాలా గొప్పదండి. ఎలా అంటే రాముల వారు ఒక సందర్భంలో ఏదైతే ఒక సందర్భంలో వారి యొక్క సరయూ నది ప్రాంతంలో వారు పర్యటన చేస్తూ ఉంటారు. ఆ రాముల వారు పర్యటన చేసే సందర్భంలో గుహుడు అనే ఒక అడవిలో ఉన్నటువంటి అడవి మనుషులకి ఉన్నటువంటి ఒక రాజు గుహుడు ఈ రాముల వారు మా ప్రాంతానికి వస్తున్నారు అని చెప్పి ఆశగా ఎదురు చూస్తాడు. ఆశగా ఎదురు చూసినప్పుడు రాముల వారు వస్తారు. రాముల వారు వచ్చి ఆయన్ని గుహుడిని అత్తుకున్నప్పుడు ఆయనకి ఎంత సంతోషం వేసిందో, నేను కూడా అయోధ్య రామజన్మభూమి నా చేతుల మీద కూడా ప్రతిష్ఠ జరగడం నాకు అంతటికంటే అధికంగా సంతోషంగా ఉందండి. ఎందుకంటే రాముల వారు హత్తుకున్నంత, వారు కౌగిలించుకున్నంత ఆనందంగా నాకు కూడా ఉంది. ఈ సన్మానాన్ని మన ఏదైతే కౌన్సిల్ చైర్మన్ గారు మోషేన్ రాజు గారు ఉన్నారో వారి చేతుల మీద జరగడం, వారి యొక్క బిడ్డ కింద, వారి యొక్క జాతి బిడ్డ కింద నేను కూడా చాలా గర్విస్తున్నానండి. అన్నయ్య గారు ఎప్పటి నుంచో కూడా ఆయన నా కోరిక మేరకు అన్నయ్య గారు నేను అడిగామండి. అన్నయ్య గారు సంతోషంలో తమ్ముడు నీకు చేసి పెడతానని చెప్పారు. ఈరోజు నన్ను ఘనంగా సన్మానించారు. చాలా ధన్యవాదాలు నాన్న. జీవితాంతం మీకు కూడా రుణపడి ఉంటానన్నమాట. ఎన్నో ఏళ్లుగా ఈ దేశంలో జటిలంగా ఉన్నటువంటి సమస్య ఇరు వర్గాలకి కూడా ఆమోదయోగ్యంగా పరిష్కరించి అతి త్వరగా అయోధ్యలో ఈ రామ మందిర్ నిర్మాణం చేయడం అనేది ఈ దేశ ప్రజలందరికీ కూడా శుభసూచకమని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈ నెల 22వ తారీఖున ప్రతిష్ఠ కార్యక్రమంలో మన భీమవరం ప్రాంతానికి చెందినటువంటి సుబ్బయ్య గారికి ఆహ్వానం రావటం, ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఆ యొక్క రామ మందిర్ కమిటీ వారు ఈ యొక్క దళితుడైనటువంటి సుబ్బయ్య గారికి కల్పించటం మరి నేను మరీ వ్యక్తిగతంగా కూడా మరి ఆనందిస్తూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. కనుక రేపు జరగబోయేటటువంటి ఈ ప్రతిష్ఠ కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకోకుండా చక్కని వాతావరణంతో ఈ దేశ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం జరగాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏదైతే రామ మందిర్ నిర్మాణం జరుగుతుందో ఆ రామ మందిరం ద్వారా, అలాగే ఆ నిర్మాణం ద్వారా, ఆ రాముడి ద్వారా దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతో తొలతూగాలని చెప్పి అటువంటి ఆశీస్సులు ఆ భగవంతుడు మనందరికీ ఇవ్వాలని చెప్పి